కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బులు దేనికన్నారు కేటీఆర్. మా పార్టీ తరపున ఎవ్వరూ ఆమెపై మాట్లాడలేదన్నారు ఆయన. ఇదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ జరగలేదా అని ప్రశ్నించారు. గతంలో ఆమె మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికన్నారు కేటీఆర్. మా పార్టీ తరపున ఎవ్వరూ ఆమెపై మాట్లాడలేదన్నారు కేటీఆర్. ఇదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ జరగలేదా అని ప్రశ్నించారు. గతంలో ఆమె మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు కేటీఆర్. తొందరగా ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు. నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. శాలువాలు కప్పితే తప్పు కాదు, నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు. దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నటి నుంచి నేను ఆవేదనతో ఉన్నాను. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు. నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. శాలువాలు కప్పితే తప్పు కాదు, నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు. దాన్ని కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికన్నారు కేటీఆర్. మా పార్టీ తరపున ఎవ్వరూ ఆమెపై మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ జరగలేదా అని ప్రశ్నించారు. గతంలో ఆమె మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారంటూ గతంలో కొండా సురేఖ అన్నప్పుడు వాళ్ల మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. అప్పుడు మా ఇంట్లో మహిళలు బాధపడలేదా, వాళ్ళు ఏడవలేదా అని నిలదీశారు.